దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు. ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. దాంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కోరతో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించి భూమిని పైకి తీసుకొని వస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవడం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డని రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది. దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. తర్వాత నరకుడిని జనక మహారాజుకు అప్పజెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారుతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం అస్సాంలో ఉన్న గోహతి ప్రాంతము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. తరువాత ద్వాపర యుగములో అతనికి పక్క రాజ్యమైన శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడము నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. అతని ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపివేసినాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాల్లోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడదలిచాడు. ఆ విధముగా 16,000 మంది రాకుమార్తెలను బంధించాడు. వరాహస్వామి దేవేరి భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు. దేవపుత్రుడైన పుట్టిన వేళ విశేష ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది. తరువాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు. నరకాసురుడి రాజ్యానికి రాజధాని ప్రాగ్జ్యోతిషం. ఇతని వాహనం సుప్రతీకం అనే ఏనుగు. దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు. దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోవాసులను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. స్వర్గాధిపతి ఇంద్రుణ్ణి తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. శ్రీకృష్ణుడు మొదట మురారాక్షసుని అతని పుత్రులను హతమారుస్తాడు. ఇది చూసిన నరకాసురుడు క్రోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరతాడు. నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోర యుద్ధం సాగిస్తుంది. ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తరువాత అలసిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమొందిస్తాడు. దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకల లోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు. అప్పటి నుంచి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైనట్లు కథనం. పిల్లలు పెడద్రోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి వారిని మార్చడానికి ప్రయత్నించాలని నరకాసుర వధ వృత్తాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సత్యభామే ఎందుకు భూదేవి కోరికను మన్నించి విష్ణుమూర్తి నరకాసుడిని అత్యంత బలవంతుడిగా మార్చుతాడు. నరకాసుడు కేవలం తన తల్లి భూదేవి చేతుల్లో మాత్రమే హతమవుతాడని వరము ఇస్తాడు.
నరకాసుడి ఆకృత్యాలను భరించలేని పరిస్థితిలో భూలోకవాసులు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు. కానీ కృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు. అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను నరకాసురుడిని వధించమని కోరుతాడు. నరకాసురుడిని వధించడానికి బయలుదేరిన సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడుంటాడు. నరకాసురుడి వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందము ఉత్తర భాగంలో కూడా వస్తుంది. నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. తరువాతి రోజు దీపావళి జరుపుకుంటారు. ఇదే తల్లి చేతిలో హతమైన నరకాసురుడి వధ వృత్తాంతం. అయితే మన పురాణాల ప్రకారం నరకాసురుని చంపినందుకే కాదు, అలాగే లంకలోని రావణ్ణి సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది. చీకటిని పాలద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలతో వెల్లివెరిసి ఉంటాయి. అయితే ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. అయితే మన పురాణాల ప్రకారం నరకాసుని చంపినందుకే కాదు, అలాగే లంకలోని రావణ్ణి సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది. చీకటిని పాలద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలతో వెల్లివెరిసి ఉంటాయి. అయితే ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు నిదర్శనంగా భావిస్తారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశల్యానికి ప్రతీకలుగా భావిస్తారు. దీపావళి పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఒక విశిష్టత ఉంది. దీపావళి ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగినీ హస్త భోజనంతో ముగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా కూడా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ ధనత్రయోదశి రోజున ధనలక్ష్మి కుబేర్లను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇక రెండవది ఆశ్వయుజ అమావాస్య రోజుని దీపావళి పండుగ. ఈ సంధ్యాకాలం ప్రదోష వేళలో దీపాలను వెలిగించాలి. మట్టి దీపాలు, మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని, దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతని నమ్ముతారు. కాబట్టి దీపావళి రోజున ఖచ్చితంగా మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించండి. ప్రదోష వేళలో అమ్మవారికి నిత్య పూజా విధానము, ధూపదీప నైవేద్య అలంకారాలను చేయండి. పూజ చేయలేని వారు కనీసం లక్ష్మీ అష్టోత్తరాలైనా పఠించవచ్చు. ఇది దీపావళి యొక్క విశిష్టత, నరకాసుని వధ వృత్తాంతం. దీపావళి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.